నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పలు గ్రామాలను పర్యటించి ఆయా మండలానికి సంబంధించి రీసర్వే మ్యూటేషన్ల ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ నగరంలోని మాతా శిశు వైద్యశాలకు ఎయిర్పోర్ట్ చేసి అందజేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ సభ్యులు కుర్చీలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపిన వెంటనే 80,000 రూపాయల విలువైన ఎయిర్పోర్ట్ చైర్స్ ను అందించడం జరిగిందని వెల్లడించిన ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ప్రెసిడెంట్ అడపాల అయ్యప్ప ఇక వివరాలకు వెళితే జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, దొర్నాల, పెద్దారవీడు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందుగా పుల్లల చెరువు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆ మండలానికి సంబంధించి రీసర్వే మ్యూటేషన్లను జిల్లా కలెక్టర్ ఆన్లైన్లో స్వయంగా పరిశీలించారు. పుల్లల చెరువు మండలం పిడికిటివారిపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. టెక్నికల్ అసిస్టెంట్లు పనులు పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫారం ఫండ్స్ రైతులు వినియోగించుకోవాలని సూచించారు. పుల్లల చెరువు మండలం చాపలమడుగు గ్రామంలో జరుగుతున్న P4 సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు అంతా సర్వేలో పాల్గొనాలని ఆదేశించారు. గ్రామంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. పుల్లల చెరువు మండలం చాపలమడుగు గ్రామంలో చెన్నంపల్లి హబిటేషన్లలోని పీసీ షెడ్ పూర్తి స్థాయిలో వినియోగంలో లేకపోవడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోపు వినియోగంలోకి తీసుకువచ్చి నివేదిక అందించాలని ఆదేశించారు. త్రిపురాంతక మండలం రామచంద్రపుర గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎర్రగొండపాలెం మండలం రామచంద్రపుర గ్రామంలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి తదితరులు ఉన్నారు. మీ మండల స్టాఫ్స్ లో మీరు పంపించండి. దే విల్ గో విజిట్, పని ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ గ్యాప్సెస్ ఉన్నాయి, వాట్ ఆర్ ద గ్యాప్సెస్ అని వాళ్ళు చూసి అబ్జర్వేషన్ తీసుకొచ్చి రావాలి. దానికి మీరు సరి చేయాలి. ఒక కమ్యూనిటీ పైప్ ఉంది, ట్యాప్ ఉంది, దాని నుంచి విలేజెస్ వాటర్ అనేది అందరూ చెప్తున్నారు. అంటే మీరు మీకు ఈ క్లారిటీ అనేది ఉండాలి. సేమ్ దానికి ముందు పుల్లల చెరువులో వెళ్ళిన విలేజ్ కూడా నేను విలేజ్కి వెళ్ళి స్వయంగా చూశాను. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంపీఓస్, ఈవెన్ ఎంపీడీఓస్. ఇక్కడ ఉన్న ఒక మండల్ లెవెల్లో ఎంతమంది స్టాఫ్స్ ఉన్నారు, ఎంపీడీఓస్, వెదర్ ఇట్ ఈస్ డోమా కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, డిపిఓ, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, ఇంతమంది స్టాఫ్స్ ఉన్నారు. మండల్ లెవెల్ స్టాఫ్స్ ని ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ కు ఆ పంచాయతీకి మీరు స్పెషల్ ఆఫీసర్ గా పంపించండి. ఒకరోజు వెళ్ళేసి మార్నింగ్ నేను ఇక్కడికి రావడానికి 11:30 అయింది. 11:30 ఇప్పుడు దాకా నేను 2 మండల్స్ కవర్ చేశాను. అదర్వైజ్ మీరు సరిగా ఎస్ఓపి పాటించలేదంటే ఏదైతే మనం పని చేస్తామో రేపు వర్షం పడితే అవి అన్ని కూడా దాని లోపలే వెళ్తాయి. మీరు అక్కడ చేసిన తర్వాత ఎటువంటి ప్రోగ్రామ్ ఉండదు. పూర్తిగా మీరు ఎంత కెపాసిటీ వాటర్ రిటెన్షన్ చేయడానికి కెపాసిటీ మీరు క్రియేట్ చేశారో పూర్తిగా ఒంగోలు నగరంలోని మాతా శిశు వైద్యశాలకు లయన్ క్లబ్స్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఎయిర్పోర్ట్ చైర్స్ అందించింది. 80,000 రూపాయల విలువైన ఎయిర్పోర్ట్ చైర్స్ ను లయన్ లెజెండరీ సిటిజన్స్ ప్రతినిధులు మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట్రావుకు అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వెంకట్రావు మాట్లాడుతూ తమ వద్దకు వచ్చే పేషెంట్లకు ఈ చైర్స్ ఎంతో ఉపయోగపడతాయన్నారు. తాము అడిగిన వెంటనే విలువైన చైర్స్ అందించారని లయన్స్ లెజెండరీ సిటిజన్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత సహాయ సహకారం
సహకారాలు అందిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ప్రెసిడెంట్ అడపల అయ్యప్ప మాట్లాడుతూ తమ వైద్యశాలకు వచ్చే వారికి కుర్చీలు లేక ఇబ్బంది పడుతున్నారని, మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ తమ దృష్టికి తీసుకురావడంతో 80,000 రూపాయల విలువైన ఎయిర్పోర్ట్ చైర్స్ అందించినట్లు తెలిపారు. ఇందుకు డాక్టర్ జయకిషోర్, ఎం నరసింహారావు, అల్లురయ్య స్వీట్స్, సోలేటి వెంకట్, అతని మిత్ర బృందం సహకరించినట్లు అయ్యప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ చిట్టెంరెడ్డి శ్రీనివాసరెడ్డి, జోన్ చైర్మన్ నైనాల రామకృష్ణ, ఫౌండర్ ఎం నరసింహారావు, మాజీ ప్రెసిడెంట్లు జీవి సుబ్బారావు, అడుసుమల్లి వెంకట్రావు, జేసీఐ ప్రెసిడెంట్ మేడిశెట్టి సుబ్బారావు, కేకే కంప్యూటర్స్ అధినేత రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వైద్యశాల సూపరింటెండెంట్ గారు హాస్పిటల్లో పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది, చైర్లు కావాలని, ఎయిర్పోర్ట్ చైర్స్ కావాలని అడగడంతో సరే మా లెజెండరీ సిటిజన్స్ క్లబ్ తరఫున చైర్స్ ఇద్దామనుకొని స్పాన్సర్స్ని డాక్టర్ జయప్రకాష్ గారిని, అల్లూరై స్వీట్స్ మరియు ఎస్బీఐ కొంతమంది ఎంప్లాయీస్ని అడగా 80,000 రూపాయలు పెట్టి ఎయిర్పోర్ట్ చైర్స్ 10 హాస్పిటల్ అందించడం కొద్దిగా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మా క్లబ్ తరఫున గర్వంగా తెలియజేస్తున్నాం. నా సంతోషం అండి. ఈరోజు మా ఎంసీహెచ్ హాస్పిటల్ ఒంగోలులో లయన్స్ లెజెండరీ సిటిజన్స్ తరఫున మేము అడగటము, తర్వాత మేము అడిగిన వెంటనే స్పందించి ఒక 10 ఎయిర్పోర్ట్ చైర్స్ మాకు మా మాతా శిశు వైద్యశాలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చాలా సంతోషం. మాకు పేషెంట్లకి ఎంతో ఉపయోగం అండి. ఇట్లనే మాకు ఎప్పుడన్నా ఏదన్నా అవసరమైనప్పుడు కూడా మేము ఫ్యూచర్లో కూడా మన లయన్స్ క్లబ్ మెంబర్స్ని అప్రోచ్ అవుతూ ఉంటాము. మాకు వాళ్ళు సహాయ సహకారాలు ఫ్యూచర్లో కూడా అందిస్తారని కోరుకుంటూ మా హాస్పిటల్ తరఫున లయన్స్ లెజెండరీ మెంబర్స్కి, ప్రెసిడెంట్ గారికి, సభ్యులకి, ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మా హాస్పిటల్ తరఫున సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఎయిర్పోర్ట్ చైర్స్ని ఈరోజు మన మాతా శిశు ప్రజా వైద్యశాలకి ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మన లెజెండరీ సిటిజన్స్ చాలా బాగా చేస్తున్నారు. పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇది ఈరోజు ఎంతో లయన్స్ అనేదే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్స్. అంటే ఈరోజు గవర్నమెంట్ చేసే సేవలతో పాటుగా వారు కూడా వాటిని గుర్తించి, ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ సర్వీసులు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే లక్షల మందికి చేస్తూ ఉండాలి. వాటిల్లో చిన్న సహాయాలు అవసరం వచ్చినప్పుడు ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చాలా ముందుకు వచ్చి చేస్తూ ఉంటాయి. వాటిల్లో ప్రప్రథమంగా సర్వీస్ అంటే లయన్స్ అనేది ఎప్పుడు ముందుకు వచ్చి చేస్తుంటారు. ఆ తరుణంలో ఇక్కడున్న లెజెండరీ సిటిజన్స్ వాళ్ళు వెంటనే చొరవ తీసుకొని మన సూపరింటెండెంట్ గారు వెంకటరావు అడగంగానే 10 ఎయిర్పోర్ట్ చైర్స్ని ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనము మాతా శిశు వైద్యశాల ఈ ఎయిర్పోర్ట్ చైర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమాజంలో ఎక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ముందుంటున్నారు. దానికి నిదర్శనం కస్తూర్బా స్కూల్స్ పిల్లలకి ఆల్ ఇన్ వన్ బుక్స్ రాబోయే ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని మన పాదర్తిలో కస్తూరిబా బాలికల స్కూల్ నందు, అదేవిధంగా మన కే బిట్రగుంట కస్తూరిబా బాలికల స్కూల్ నందు కూడా వాళ్ళకి ఆల్ ఇన్ వన్ బుక్స్ ఇవ్వడం జరిగింది. వచ్చే ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలైనా కానీ కార్పొరేట్ స్కూల్ తోటి పోటీ పడాలంటే వాళ్ళకి కొంత కరెంట్ అఫైర్స్ గురించి కానీ సోషల్ అవేర్నెస్ గురించి కానీ అవసరమైన బుక్స్ని వాళ్ళకి అందించడం జరిగింది. అది మా క్లబ్ తరఫున ఆ పిల్లలకి బుక్స్ ఇవ్వడం మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎపెక్స్ స్కూల్కి రేపు అంటే వచ్చే మార్చి ఫస్ట్ వీక్లోనే మేము వాళ్ళ లైబ్రరీకి కొంత బుక్స్ని, అంటే పిల్లలకి బుక్స్ అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర లైబ్రరీ ఉంది, ఇంకా కొన్ని బుక్స్ అవసరమైన బుక్స్ మమ్మల్ని వాళ్ళు అడిగారు బుక్స్ కావాలని. అది కూడా మేము స్పాన్సర్షిప్ మా క్లబ్ మెంబర్ని సంప్రదించి ఆ బుక్స్ కూడా మేము ఇవ్వడానికి ముందుంటున్నాము. క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ తరఫున మరి ఈ మాతా శిశు వైద్యశాలలో ఈ సర్వీస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వెంకటరావు గారిని కలిసి మరి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయండి మా క్లబ్ తరఫున ఏమైనా చేస్తామంటే
సార్ పేషెంట్స్ అసిస్టెంట్స్కి కొంచెం కూర్చోవడానికి మాకు చైర్స్ ల్యాబ్సెస్ ఉన్నాయండి అని అడగటం జరిగింది. మరి సాయి విజయ డయాగ్నోస్టిక్ డాక్టర్ గారు జయశేఖర్ గారు, అట్లాగే మా ఫౌండర్ మంగళగిరి నరసింహ గారు, మరి మిగతా మిత్రులందరూ కలిపి ఒక 80,000 స్పెండ్ చేసి మరి ఒక 10 సెట్లు ఒక్కొక్క చైర్లో 3 కూర్చోవచ్చు మరి ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా మా లయన్స్ క్లబ్ తరఫున చాలా సేవా ప్రోగ్రాం చేస్తుంటాము. అందులో ఇది చాలా మాకు ఆనందదాయకమైన హాస్పిటల్కి అవసరమైనది ఏర్పాటు చేయడం జరిగింది. మా అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ గారికి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మా క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు హరించుకుపోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపుడి ప్రభాకర్ రావు ఆరోపించారు. సినీ నటుడు పోసాని మురళి అరెస్టును ఖండించిన ఆయన కూటమి ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఒంగోలులోని స్థానిక వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను కూటమి ప్రభుత్వం నొక్కుతుందని విమర్శించిన ఆయన కక్ష సాధింపు తీర్చుకునే పనిలో నేటి ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న పోసాని మురళీకృష్ణ అరెస్టు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని అన్నారు. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు దేనికి భయపడరు అన్న జూపుడి కృష్ణమురళి రేపు అనేది కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, పిగిలి శ్రీనివాసరావు, శ్రీనివాస్ రెడ్డి, నెర్సుల రాము, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఆ వ్యక్తి మీద కక్షను ఎలా తీర్చుకోవాలి, ఫ్యాక్షన్ అంటే 2 గొడ్డళ్ళు, 2 కొడవళ్ళు, గడ్డపారలు, లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ సమయమైనా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళున్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం, లేకపోతే నరికేస్తాం, రాకపోతే చంపేస్తాం. పాపం అతను బనీన్ వేసుకొని ఉన్నాడు. రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలట. ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి. అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈజ్ ఎ పేషెంటే కాదు, సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను. నా మాటలో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే ఆగుతుందా ప్రజాస్వామ్యం? మీరు నిలవగలరా? ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆర్ఎస్యు అనే ఒక విద్యార్థి సంస్థ దాని 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ హైదరాబాదులో 75 ఏళ్ళు వచ్చినటువంటి ఆ ఆర్ఎస్యు ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్నో మొన్నో ఒక సమావేశం పెట్టుకున్నారు. అరే ప్రజాస్వామ్యంలో ఒక్కసారి అధికారం నీకు వస్తే రాక నా ప్రతాపం చూపిస్తానంటే మీరు చంద్రబాబు అనే బంగారు బాతుని ఒకేసారి కోసేసి అన్ని గుడ్లు తినేయాలని చూస్తున్నారు. అది బంగారు బాతు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలుస్తున్నాడు పాపం అతను. ఎన్టీ రామారావు గారి మీదే నిలబడి గెలుస్తానని చెప్పి సవాలు చేసి తర్వాత అతను కూతుర్ని పెళ్లి చేసుకొని ఎన్టీ రామారావు గారి డాక్టర్ని మేడం గారిని పెళ్లి చేసుకొని పాపం ఆయన రాజకీయాల్లో పడతా లేస్తా వస్తూ ఉన్నాడు. పోసాని మురళి గారి కొడుకు భార్య ఈరోజు హెబియస్ కార్పస్ కేసేస్తున్నారు. మా నాన్నని రాత్రి పట్టుకెళ్ళారు, రాత్రి అంతా ఎక్కడ ఉంచారో, ఏమైనా ఎన్కౌంటర్ చేశాడా లేకపోతే ఇంకేమన్నా అతన్ని ఏమన్నా చేశారా మాకు అర్థం కావట్లేదు, మా ఆయన ఎక్కడున్నాడో మాకు చూపించండి అని హెబియస్ కార్పస్ ఈరోజు కోర్టులో వేస్తున్నారు. హెబియస్ కార్పస్ అంటే అతను తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి పోలీసులు. మళ్ళీ పోలీసులకే మళ్ళీ ఇబ్బంది. అయినా ప్రతి వెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఓదార్పు యాత్రలో రాష్ట్రం అంతా నాతో పాటు కలిసి తిరిగినటువంటి ఒక వ్యక్తి పోసాని మురళి. ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే అక్కడికి వచ్చి నిలబడేవాడు, కింద ఉండేవాడు, పైపడి వచ్చేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే తప్ప వచ్చేవాడు కాదు. మీలాంటి ప్రెస్ వాళ్ళు ఒక హీరో సెలబ్రిటీ వచ్చారు కాబట్టి అతనితో కొన్ని మాటలు మాట్లాడించుకునేవాళ్ళు. ఇందాక నేను ఒక సివిల్ లిబర్టీస్ ఆర్ఎస్యూని ఎందుకు చెప్పానంటే హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు. మీరు చంపాలని ప్రయత్నం చేసినా 50 సంవత్సరాల తర్వాత వచ్చి స్టేజీ ముందు నిలబడ్డారు. 77 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అట్ ద ఏజ్ ఆఫ్ స్టూడెంట్ ఏజ్ దే ఆర్ ఆల్ వాళ్ళ ప్రభావితమైనటువంటి వాళ్ళు. అట్లనే సిపిఐ ఉండొచ్చు, లేదా తెలుగుదేశం ఉండొచ్చు. తెలుగుదేశం అఫ్కోర్స్ విద్యార్థి విభాగాన్ని మూసేసుకున్నారు. ఎందుకు మూసుకున్నారో నాకు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప విద్యార్థి మూమెంట్ నుంచి ఈ భారత రాజకీయాల్లో ఇంకొక నాయకుడు రాకూడదు. వెంకయ్యనాయుడు తప్ప విద్యార్థి ఉద్యమాల నుంచి ఇంకొక నాయకుడు రాకూడదు.
ఈ నాయకులే రాజ్యంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఆ పార్టీలకు ఉన్నటువంటి విద్యార్థి విభాగాల్ని, అనుబంధ సంఘాలని, ట్రేడ్ యూనియన్స్ని, లేకపోతే రైతు విభాగాల్ని మొత్తం మూసేసి మేం చెప్పిందే చేయాలి. ఈ నియంతృత్వం. ఆ హోమ్ మినిస్టర్ ఒక దళిత అమ్మాయి పరిపాలిస్తూ ఉంది. ఆ అమ్మాయికి సరిగా చేత కావట్లేదు. నేను అనుకుంటే 5 నిమిషాలు హోమ్ మినిస్టర్ లాగేసుకుంటాను. దేర్ ఈజ్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్ అని డిక్లేర్ చేసింది మేం కాదు, మీ భాగస్వామి పవన్ కళ్యాణ్. దావోస్లో గుర్తు చేశారు, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటే కదా, మేము ఎందుకు ఇచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి, ఫ్యాక్టరీ పెడితే మాకు రక్షకుడు ఎవరు? లేదు జగన్ మేము అనిచేసాం. జగన్ కదా అనిచేసింది, పవన్ కళ్యాణ్ అనిచేయమన్నారు వాళ్ళు. అతను తిక్కగా మాట్లాడుతున్నాడని. ఈ మధ్యకాలంలో ఎందుకు నోరు మూసుకోవడం నాకు తెలియదు. ఒకవేళ నిజమైనటువంటి చెగువేరు అయితే, నిజమైనటువంటి కాన్సీరామ్ తరపున మాయావతి గారు కాళ్ళు పట్టుకుని బీఎస్పీకి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్ అయితే, ఒకవేళ నిజమైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య వారసుని నేను జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి పుచ్చలపల్లి సుందరయ్య పేరు తెలియదు, తరిమిల నాగిరెడ్డి పేరు తెలియదు అని అన్న అదే పవన్ కళ్యాణ్ గారు నిజంగా పుచ్చలపల్లి సుందరయ్య, తరిమిల నాగిరెడ్డి గారు వారసుడైతే, నేను అడుగుతూ ఉన్న తాకట్లో భారతదేశం తరిమిల నాగిరెడ్డి చదివేవా మిత్రమా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు నేను సాధువు అనాలో, లేకపోతే హీరో అనాలో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుడు అనాలో మాకైతే అర్థం కాల. కూటమి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరడాన్ని ఆయన ఖండించారు. పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని, ఆయన చెప్పే మాటలకి చేసే పనులకు పొంతనే ఉండదని విమర్శించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తులకు మీ పార్టీ కండువా ఎలా కప్పుతారు అని విమర్శించారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను చేర్చుకున్న టీడీపీ పార్టీకి ఎటువంటి గతి పట్టిందో అందరికీ తెలుసు అని అన్నారు. నాయకులు పార్టీలు మారినంత మాత్రాన వైసీపీ పార్టీకి ఎటువంటి నష్టం లేదని, పార్టీకి కార్యకర్తలే బలం అని ఆయన తెలిపారు. పోయాక మా పార్టీకి అధికారం పోయాక సగం మంది తెలుగుదేశంలో చేరితే మరి కొంతమంది చేరే క్రమంలో నాయకులు ఆపి అందరూ ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది. వాళ్ళు ఇప్పుడు పోయి కండకు చెప్తున్నారు. అది ప్రత్యేకమేం కాదు. మాతోటి ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే, మాకు 4 కార్పొరేటర్లు, 2 కోఆపరేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ 6 జగన్మోహన్ రెడ్డిని గారిని కలిసి మేము పార్టీకి విధేయులుగా ఉంటాం, మీరంటే మాకు ప్రేమ అన్నా అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు. మాకు సీడ్కి వాళ్ళు సరిపోతారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ వీళ్ళు వెళ్తే పార్టీ గెలుపోటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది, మీ అందరికీ తెలుసు. అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 6 కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు. ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థనని చెప్పే మాటలకి, ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఉంది. ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండలు కప్పించుకొని పార్టీ బలపడుద్ది అనుకోవటం అవివేకం. గతంలో 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైతే పెట్టిందో అందరికీ తెలుసు. అందుకని పార్టీ ఖాళీ అవ్వటం ఉండదు. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు ఈ రాష్ట్రంలో, ఈ ఒంగోలు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెడితే భయపడే వాళ్ళు ఎవరుంటారు, కానీ రెండో మాటకి ఏమైనా అయి ఉండొచ్చు, లేదంటే మోమాటాలు కూడా ఉండొచ్చు. అంతేగాని నాయకుడితో చాలా కాలం అలీనేట్ అయినాక కొంత మోమాటం కూడా ఉంటుంది. అందువల్ల కొంతమంది పోతారు. నాకు తెలిసి చాలామంది మళ్ళీ తిరిగి వస్తారనే అనుకుంటా ఉన్నాం. మాతోటి కలిసినప్పుడు మాకు పార్టీ మీద ప్రేమ ఉంది, కాదని లేకపోతున్నాం, కొద్దిగా ఒత్తిడి ఉంది, అది ఇది అంటే చెప్తూ వచ్చారు కొంతమంది. సరే, అది వాళ్ళ ఇష్టం, అది వస్తే వస్తారు లేకపోతే లేదు. కానీ పోయిన వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు కదా, పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయదు కదా. కూటమి పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారని మాట తప్పారు, ఉద్యోగస్తులకు ఐఆర్ఏ ఇస్తారని మాట తప్పారు. అందుకని పట్టభద్రుల స్థానాల్లో వాళ్ళు గెలవరు. అవన్నీ కూడా మేము కూడా
ప్రచారం చేస్తూ ఉన్నాం. కూటమిని ఓడిస్తే కానీ బుద్ధి రాదనే విషయం మా పార్టీ విధానం. యావత్ పార్టీ ఇవాళ చంద్రబాబు నిర్ణయానికి ఎదురు తిరుగుతుంది. అంటే దాన్ని బట్టి చంద్రబాబు ఎంత విఫల నాయకుడో అర్థం చేసుకోవాలి. జీవిరెడ్డి కూడా కొత్తగా పార్టీలో చేరాడు, నిజాయితీగా ప్రవర్తించాడు, ఒక కరప్షన్కి ఎగనెస్ట్గా బయటకు వస్తే యావత్ పార్టీ తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం జీవిరెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నట్టే కదా. సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆ పార్టీకి వీళ్ళందరూ పోవటం, దాని తోక పార్టీకి వీళ్ళందరూ పోవటం. నేను ఏమన్నా పవన్ కళ్యాణ్ హౌస్లో చెప్తా ఉన్నాడు, 15 ఏళ్ళు నేను ఆయనతో ఉండదలుచుకున్నానని, ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడని, ఆయనకి ఎంతో గట్స్ ఉన్నాయి కాబట్టే ఈ హౌస్లో డీల్ చేస్తున్నాడని. అంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన అయితే నిలబడలేడు, పోరాడలేడని అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఫాలోవర్గా ఆయన ఉంటే ఆయన తోకపట్టుకొని ఊగులట్టడానికి ఇక్కడి నుంచి మరి కొంతమంది వేసుకొని పోయి, సరే అది వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి నిజమే అర్థమైతే, నిజం అర్థమైనాక వాళ్ళే నిర్ణయం చేసుకుంటారని ఈ సెలవులు చెప్తున్నా. ఏ ఒక్కరి మీదో పార్టీ ఆధారపడి ఉండదు. కార్యకర్తలు ఉన్నారు పార్టీకి. ప్రజల్లో కూటమి విశ్వాసం కోల్పోయింది. మా పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది. రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి వేవుని ఎవ్వరూ ఆపలేరని సందర్భంగా చెప్తున్నారు. ఆ దివ్యాంగుడిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. పరిచయం లేకపోయినా ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. అలాంటి దివ్యాంగుడిని గొలుసుకొట్టు కంపెనీ దగ చేస్తుంది. మాయ మాటలు చెప్పి 6 లక్షల రూపాయలు కట్టించుకుంది. నువ్వే ఏజెంట్ అని నమ్మబలికించి ప్రజల నుండి 18 లక్షల రూపాయలు కట్టించింది. 2 ఏళ్లు తిరగకుండానే గొలుసుకొట్టు కంపెనీ బోర్డు తిప్పేసింది. తన డబ్బులతో పాటు తెలిసిన వారి నుండి డబ్బులు కట్టించిన దివ్యాంగుడు గొలుసుకొట్టు కంపెనీ మోసం చేసిందని తెలుసుకొని బల్వన్ మరణానికి సిద్ధమైనాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సముదాయించి ధైర్యం చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ ఆ దివ్యాంగుడు ఎక్కని గడపలేదు, తొక్కని కార్యాలయం లేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం మొదలుకొని ప్రధాని కార్యాలయం వరకు తిరుగుతూ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆ దివ్యాంగుడు పేరు బంకా సురేష్. ఒంగోలు సమీపంలోని ఎర్రజల్ల గ్రామంలో నివసిస్తున్నాడు. అతని భార్య రమణమ్మ. ఆమె దివ్యాంగురాలే. వారికి 2 పిల్లలు ఉన్నారు. సురేష్ దివ్యాంగుడు కావటంతో అతని తల్లిదండ్రులు కుటుంబ పోషణ నిమిత్తం కొంత డబ్బు ఇచ్చారు. ప్రతి నెల పింఛన్ తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలహాబాద్ కేంద్రంగా ఉన్న వియర్డ్ అనే గొలుసు కట్టు కంపెనీ ఒంగోలులోని గుప్తాసు స్క్వేర్లో బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఆ గొలుసు కట్టు కంపెనీ గురించి ఎర్రజర్లకు చెందిన మీరావళి అనే వ్యక్తి సురేష్కు చెప్పారు. ఒంగోలులోని గుప్తాసు స్క్వేర్లో ఏర్పాటు చేసిన బ్రాంచ్ వద్దకు తీసుకెళ్లాడు. నెలకు 1000 రూపాయల చొప్పున 3 ఏళ్లు కడితే ఆ తర్వాత 49,000 రూపాయలు ఇస్తామని చెప్పని నమ్మబలికారు. అంతేకాకుండా ఏజెంట్గా ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయంటూ ఆశ కల్పించారు. పాపం దివ్యాంగుడు సురేష్ దాంతో తన వద్ద ఉన్న 6 లక్షల రూపాయలు కట్టడంతో పాటు ఆ గ్రామంలోని మరో 63 మంది చేత సుమారు 18 లక్షల రూపాయలు కట్టించాడు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,500 మంది ఈ గొలుసు కొట్టు కంపెనీకి డబ్బులు కట్టి ఎప్పుడు కాలపరిమితి ముగిసి డబ్బులు ఎంత వస్తాయని అంటూ లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఈలోపు వియర్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాంతో డబ్బులు కట్టిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అయితే ఎర్జర్లకు చెందిన బంకా సురేష్ 6 లక్షలు కోల్పోవడంతో పాటు ఏజెంట్గా ఉండి గ్రామంలో 63 మంది చేత కట్టించడంతో వారంతా తమ డబ్బులు ఇప్పించాలి అంటూ సురేష్ ఇంటిని చుట్టుముట్టారు. నేను కూడా నష్టపోయానని సురేష్ చెప్పినప్పటికీ వారు వినకుండా సురేష్పై ఒత్తిడి చేయడంతో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బాధితులు ఉండటంతో గుంటూరులోని సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. వియర్డ్ కంపెనీపై సురేష్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. నాటి వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే సురేష్ది అరణ్య రోదనగానే మారింది. 2017 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి వెళ్లి వియర్డ్ కంపెనీ చేసిన మోసం గురించి చెప్పాడు. ప్రధాని కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ అంతటితో ఆగకుండా అవకాశం ఉన్న చోటల్లా వెళ్లి తమకు జరిగిన మోసం గురించి చెబుతూనే ఉన్నాడు. తాజాగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా దివ్యాంగుల కోసం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్కు వచ్చిన సురేష్ ఈ గొలుసుకొట్టు కంపెనీ తమను ఏ విధంగా మోసం చేసిందో చెబుతూ కన్నీరికి పర్యంతమయ్యాడు. తనకు న్యాయం చేయాలి అంటూ వేడుకుంటున్నాడు. వియర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అను ఒక గొలుసుకొట్టు కంపెనీ 2014లో అందులో 24 లక్షల రూపాయలు మా అమ్మ నాన్న నా కుటుంబ పోషణకు ఇచ్చిన డబ్బుల్ని అందులో దాచుకొని మోసపోయాను. గత 10 సంవత్సరాలుగా ఏ అధికారులకి మొరపెట్టకుండా నాకు
ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు కేసు గుంటూరు సిఐడి వారి పరిధిలో ఉంది. నాకు ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గుంటూరు సిఐడి వారిని ఆజ్ఞాపించి త్వరగా ఈ కంపెనీ సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయమని గుంటూరు ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వం సిఐడి వారిని ఆజ్ఞాపించి 1000 రూపాయలు కడితే 3 సంవత్సరాలకు 36,000 మీదవుతుంది, 49,000 ఇస్తాము అని మాయమాటలు చెప్పి 3 సంవత్సరాలకు ఇస్తామని కంపెనీ పెట్టిన 2 సంవత్సరాలకే అనగా 2014లో కంపెనీ బోర్డు తిప్పేసి మమ్మల్ని మోసం చేశారు. ఎంత కట్టారు మీరు? నేను నా సొంతవి 6 లక్షలు, ప్రజల చేత 18 లక్షలు కట్టించి మోసపోయాము. విషయం తెలుసుకున్న ప్రజలందరూ నన్ను ఒత్తిడి చేయగా చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకున్న నన్ను మా అమ్మ నాన్న కాపాడి నాకుండా 2 ఎకరాల పొలము అమ్మి ఖాతాదారులకి చెల్లించారు. అంటే నువ్వు ఏజెంట్గా ఉన్నావా? నీకెవరు దాన్ని పరిచయం చేశారు ఆ కంపెనీని? షేక్ మేరావలి అని ఎర్రజర్ల మా ఊరు అతనే నన్ను తీసుకెళ్ళి అందులో చేర్పించారు సార్. వారి తీయని మాటలు నమ్మి నా డబ్బులు కట్టుకొని మోసపోయి నేను, నా కుటుంబం, నాకు భార్య, 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప ఈరోజు రోడ్డున పడ్డాం మేము. మాకు త్వరగా కూటమి ప్రభుత్వం న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఒంగోలు నగరంలోని మాతా శిశు వైద్యశాలలో ఇంటర్నల్ రోడ్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం మాతా శిశు వైద్యశాల నిర్మించడం జరిగింది. ఆ సమయంలో ఇంటర్నల్ రోడ్లు వేశారు. ఇంటర్నల్ రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు ప్రస్తుతం నడుస్తున్న మాతా శిశు వైద్యశాలను న్యూ బ్లాక్ లోకి మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో న్యూ బ్లాక్ కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉండడంతో ఇక్కడకు వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట్రావు ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు గాను ప్రభుత్వం 25 లక్షల రూపాయలు కేటాయించింది. ఏపీఎంఎస్ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే మాతా శిశు వైద్యశాలకు అంబులెన్స్ వంటి వాహనాల రాకపోకలు సులువుగా జరుగుతాయి. ప్రసవాలకు వచ్చేవారు, వారి బంధువులు కూడా రాకపోకలు సాఫీగా సాగించే వీలు కలుగుతుంది. మా హాస్పిటల్లో ఏపీఎంఐడిసి కింద ఇంటర్నల్ రోడ్స్ బాగా దెబ్బతిని ఉంటే 25 lakhs బడ్జెట్ శాంక్షన్ అయిందని మన టెక్నికల్ అసిస్టెంట్ గారు డిపార్ట్మెంట్ తరఫున చెప్పి ఉన్నారు. ఆ రోడ్ వర్క్స్ ఒక 10 days నుంచి టేకప్ చేయటం జరిగింది. వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి. మాకు ఈ వర్క్ కంప్లీట్ అయితే మాకు హాస్పిటల్ లోపల ఇంటర్నల్ రోడ్స్ ప్రాబ్లము లేకుండా పోతుందని నేను తెలియజేస్తున్నాను. ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ కానీ కొంచెం మాకు బాగా దెబ్బతిని ఈ అంబులెన్స్ వెహికల్స్ రావడానికి అది కొంచెం ఇబ్బందిగా ఉండింది. అదిగాక మాకు కొత్తగా న్యూ బ్లాక్ ఏర్పాటు చేసిన తర్వాత అది కొంచెం కొండ ప్రాంతం కాబట్టి కొంచెం హైట్గా ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఈ ఇంటర్నల్ రోడ్స్ రిపేరు కంప్లీట్ అయితే మాకు పేషెంట్లకి అంబులెన్స్లు కానీ అది డైరెక్ట్గా లేబర్ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి మాకు మా పేషెంట్లకి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తాను. పటిష్టమైన రాజకీయం ఉంటేనే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని న్యూ బ్యాలెట్ ఓటింగ్ వ్యవస్థ విశ్లేషకులు పి శివాజీ అన్నారు. ఒంగోలులోని స్థానిక ఎంసీఏ భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీకాల్ వ్యవస్థను దేశంలో అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ వ్యవస్థను అమలు చేయడం చాలా పటిష్టమైన రాజకీయం దేశంలోనే అమలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో ఓటింగ్ విధానంలో అనేక
మార్పులు నెలకొన్నాయని వాటిని రీకాల్ పద్ధతి ద్వారా నియంత్రించవచ్చునని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజునే కేవైసీ ద్వారా వేలిముద్రను సేకరించి ఓటు వేసే పద్ధతి తీసుకురావాలని ఆయన కోరారు. ఇటువంటి విధానం ద్వారా రాజకీయాల్లో పటిష్ట వ్యవస్థ ఏర్పడుతుందని ఆయన తెలియజేశారు. ఈ వ్యవస్థకు సంబంధించి అమలు పరచాల్సిన విధి విధానాలను ఆయన వెల్లడించారు. ఏ దేశంలో అయితే పటిష్టవంతమైన రాజకీయ వ్యవస్థ ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేది వాస్తవమైన విషయం. మన దేశం వెనకబడి ఉండటానికి కారణం ఏంటంటే పటిష్టవంతమైన రాజకీయ వ్యవస్థ లేదు అనేది. దానికోసంగా నా విశ్లేషణ ఏంటంటే మన ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలు నిర్వహించడంలో విఫలమైతే వారిని తొలగించే అధికారం ప్రజలకు ఉండాలి. దాన్నే రీకాల్ అనే అంటారు. ఆ రీకాల్ని మన దేశంలో ఎలా ప్రవేశపెట్టాలి అనేది నా విశ్లేషణ. ఏంటి అంటే రీకాల్ లాక్ పీరియడ్ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ లాక్ పీరియడ్ 16 నెలలు టైం పెట్టి 16 నెలల్లో మళ్ళీ రీకాల్ ద్వారా వారిని ఎన్నిక పరీక్షలు పిలిచి వారి రీకాల్లో వాళ్ళు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు కానీ కావాలి అనుకుంటే కొనసాగుతారు 16 నెలల తర్వాత, లేకపోతే అప్పుడే తొలగిస్తారు. మళ్ళీ కొత్త ఎమ్మెల్యేల కోసం మళ్ళీ మనం సాధారణ ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు. సాధారణ ఎన్నికల్లో సెకండ్ టైం ఎవరైతే రెండో మెజారిటీ వ్యక్తి ఉంటాడో ఆటోమేటిక్గా రీకాల్లో తొలగించిన వ్యక్తి తొలగిపోతే రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నిక అవటం జరుగుతుంది. అయితే ఇది దేశంలో ఎలా ప్రవేశపెట్టాలి అనేది నా విశ్లేషణ అనేది చాలా తక్కువ ఖర్చుతోటి రీకాల్ అనేది ప్రవేశపెట్టచ్చు. దాంట్లో మళ్ళా బ్యాలెట్ సిస్టమ్, దీంట్లో భాగంగా న్యూ బ్యాలెట్ సిస్టమ్, న్యూ ఓటు విధానం ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో ఓటు విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండటం కానీ, ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించడం కానీ, ఒకరి ఓటు ఇంకోరు వేయటం కానీ జరుగుతుంది. ఇంకో విధంగా ఈవీఎంతో కూడిన ఎన్నిక కూడా చాలా ఖర్చుతో కూడింది. నెక్స్ట్ ప్రస్తుతం ఉపయోగించే ఈవీఎంల ద్వారా ఎన్నికలు తారుమారు అవుతున్నాయి, ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది కొందరి ఓటర్ల యొక్క అభిప్రాయం. ఒంగోలు కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆలయంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంచురెడ్డి, క్రాంతి కుమార్, బడుగు ఇందిరా, భూమిరెడ్డి రవణమ్మతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకరన్న కొంచెం అనుకోండి. రాజద్వారే రాజముఖే సర్వదా మా ప్రతి ఒక్కరు శివనామంలో శివాయ, ఓం నమః శివాయ. ఒంగోలు పట్టణంలోని సంతపేట సిరిడి సాయిబాబా మందిరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మందిర ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కొలువు తీర్చారు. ప్రముఖ వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణమూర్తి బ్రహ్మోత్సవంలో జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అర్చకుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల, భక్తుల శివనామ స్మరణ నడుమ
స్వామివారి కళ్యాణ ఘట్టం ఆద్యంతం కమనీయంగా సాగింది. పార్వతి పరమేశ్వరుల కళ్యాణి ఘట్టాన్ని వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గాయకులు మిరియాల స్వామి ఆలపించిన స్వామివారి భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. చూసేవారికి వినే ఆయన ముక్తాత గారు మహాదేవ సన్మనోన్నత్రే అన్ని పూజ చేసే భగవంతుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. ఇందాక చెప్పా పరమేశ్వర కళ్యాణంలో కన్యాదానం ఘట్టాన్ని చూస్తే చాలు మన ఇళ్లలో మనం కన్యాదానం చేసేస్తాం. చక్కగా మనకు నమస్కారం చేసుకోండి. ఎవరు కన్యాదానంలో సమస్త సృష్టి కూడా భార్య భర్త శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని వివిధ శైవ క్షేత్రాలలో పరమేశ్వరునికి నిర్వహించిన అభిషేక కైంకర్యాలతో శోభల్లాయి. ఈ సందర్భంగా నగరంలోని కేశవస్వామి పేటలో గల శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో లింగోద్భవ సమయంలో ప్రాంగణంలో గణపతి పూజ, స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, చందనాభిషేకం, భస్మాభిషేకం, అన్నాభిషేకం గాని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం శివ కళ్యాణి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆపై స్వామివారి మూలమూర్తిని చూడచక్కగా తీర్చిదిద్ది విశేష హారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రావెల్ల శివశంకర్, శివాలయ అర్చకులు, సిబ్బంది, వందలాది మంది భక్తులు పాల్గొని భోల శంకరుని కృపకు పాత్రులయ్యారు.
జరగాలమ్మ జరగాలి ప్రతి వాళ్ళు శివనామంతో ముందుకు రావాలి. నమ పార్వతీ రావాలి సార్. అందరూ శివనామంతో ముందుకు రావాలి. ఓం నమ శివాయ. ఓం నమ నమస్కారం చేసుకోవచ్చు. నాలుగు మొత్తం బయటికి దారి అదే వస్తుంది. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. భాయ నమః. ఓం శివ విశాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం విహారిణే నమః. ఓం నారాయణే నమః. ఓం పరసహస్తాయ నమః. ఓం మృతపాణియే నమః. తాంబూలాన్ని సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధా ఆచమనేయం సమర్పయామి. చూడండి. ఈ దేవతా కళ్యాణాలు చూడండి. కళ్యాణోత్సవము అని చెప్పి అంటాం. ఇప్పుడు ఈ యొక్క కళ్యాణోత్సవం అంటే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దేవీ సరస్వదేవాయ సాక్షాత్ పరబ్రహ్మణస్మై శ్రీ గురవే నమః. సిద్ధాయ నమః. అజాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దక్షజాయ నమః. ప్రాణపీడోప మన కర్తవ్యాల్ని మనకు గుర్తు చేయడం కోసము, అలాగే మన యొక్క కళ్యాణ మహోత్సవంలో Bye.
చేసేటువంటి ఆ లోక కళ్యాణార్థం అక్షతాలు అని తీసుకుంటూ ఉంటాం. స్వామివారు అక్షతారోపణ తల ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున క్రోధినామ సంవత్సరం మాఘమాసం మహాశివరాత్రి విశేషమైన పర్వదిన కాలం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదుద్రాభిషేకం నిర్వహించారు. అలాగనే సాయంత్రం 6 గంటలకి ప్రదోష కాలార్చన కార్యక్రమాలు జరిగినాయి. శివరాత్రి కాబట్టి రాత్రికాలం అత్యంత విశేషమైంది కాబట్టి మహాలింగోద్భవ కాల సందర్భంగా రాత్రి 9 గంటల నుండి మహాగణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం విశేషంగా జరిగింది. ఈ 11 రుద్రాలు కూడా 11 విశేషమైన ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం చేయటం జరిగింది. పంచామృతాలు 5, తర్వాత డ్రై ఫ్రూట్స్ తోటి, పండ్ల రసాలతోటి, అలాగనే చందనాభిషేకం, భస్మాభిషేకం, అన్నాభిషేకం ఇలాగా విశేషంగా కార్యక్రమాలు జరిగినాయి. తదుపరి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం కూడా నిర్వహించాము. తదుపరి స్వామివారికి బిల్వార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగాలు జరిగినాయి. ఇప్పుడు సమయం సుమారుగా 5:30-6 గంటలు అవుతున్నది. తెల్లవారులు కూడా చక్కగా జాగారం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి రాత్రి నుంచి చక్కగా ఈ కార్యక్రమాలు తిలకించారు. అలాగనే ఈరోజు అంటే గురువారం సాయంత్రం 6 గంటలకు నరనంది వాహనం మీద నగరోత్సవం అత్యంత వైభవంగా విశేషమైనటువంటి వాయిద్యాలతోటి, అనేక రకాల వేషధారణలతోటి, కోలాటాలతోటి, విశేషమైన పుష్పాలంకారాలతో నరనంది వాహనం నగరోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా చక్కగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రగా వస్తుందిగా కోరుతున్నాను. వేటపల్లి మండలం పందిళ్లపల్లి గ్రామంలో పశ్చిమాభిముఖంగా కొలువై శ్రీ భ్రమరాంబ పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి వేడుకలు చక్కగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రాంగణంలో స్వామివారికి విశేష అభిషేకాలు, శివ పార్వతుల కళ్యాణం, గ్రామోత్సవం, భజనలు, లింగోద్భవ కాల అభిషేకాలు ఆద్యంతం భక్తిరసభరితంగా సాగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని మల్లేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అయినయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత సచిదానంద స్వరూప సకల సురాసుర మణిమకుట మణిరంజిత Shushya
वनस्पते परिधीयानथेन रक्षोहामित्रागुम् अपवादमानः गाभ्याम्बरः शम्भूतम् ॐ मूर्ते नमः नासिकायै नमः ॐ ललाटाय नमः ॐ मुखाय नमः कण्ठाय नमः ॐ हृदयाय नमः गायत्री छन्दः गायत्री प्रधानफलविद्यर्थे गायत्री ध्याने विनियोगः ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.